వచ్చిందంటే పార్టీలు చేసుకోవడం లేదంటే ఎక్కడికైనా దూరంగా ట్రిప్ వేయడం అన్నది ఫ్యామిలీలో జరిగే డిస్కషన్ మెయిన్లీ. ఈ తీర్థయాత్ర కానీ ట్రావెలింగ్ కానీ దూరం వెళ్ళి ఒక వీకెండ్ వచ్చిందంటే అంటే రిలాక్సేషన్ కోసం. సో దీనికి మీరు ఏమంటారు అసలు? అంటే ఇది బాగుందంటారా, కరెక్టే అంటారా, వెళ్తే ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి? ఒకసారి మేము మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేస్తున్నప్పుడు యూఎస్ వాళ్ళు విజిట్ చేయడానికి వచ్చారు. విజిట్ చేయడానికి వచ్చి వాళ్ళు నన్ను అడిగారు, వీకెండ్ మీరు ఎక్కడికి వెళ్తారు మేడం అని. మొహం ఎక్కడికి వెళ్తాం, ఊడ్చుకుంటాం, తుడుచుకుంటాం, కడుక్కుంటాం, ఊడ్చుకుంటాం, ఆ రోజు మిగిలిన పనులన్నీ చేసుకుంటాము, అలా వెళ్ళడము అవి నాకు తెలియదు కదా అని అన్నాను. వీకెండ్ అంటే వెళతారు, అదొక ట్రెడిషన్గా పెట్టారు అని. దట్ ఈస్ రైట్. ఎందుకంటే ఒక వారం రోజులు ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నప్పుడు యుఎస్ బేస్డ్గా మాట్లాడుకుంటే, ఇప్పుడు యుఎస్ కల్చరే మన ఇండియన్ కల్చర్ అయింది కాబట్టి భార్య తన ఉద్యోగం తను చేయడము, పిల్లలు వ్యవహారం చూసుకోవడము, భర్త ఎప్పుడు చూసినా తన డబ్బు సంపాదన బయట వ్యవహారము రావడం, భార్య పిల్లలతో తను గడపడం చాలా తక్కువైపోయింది. ఏమ్మా, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నాకు తెలిసిన ఒక గైనకాలజిస్ట్ డాక్టర్, నేను ఇద్దరము మోటివేషన్ స్పీక్ వెళ్తుంటాము, దారిలో కనపడుతూ నాతో చెప్తోంది, మా వెధవ వాడు సాఫ్ట్వేర్ వాడు భర్త, పిల్లలు నేను ఇలా కూర్చొని చూస్తామమ్మా, ఎక్కడికన్నా తీసుకెళ్తాడేమో, సాటర్డే మంచిగా తింటాడు, తింటాడు, పడుకుంటాడు, మెల్లిగా లేస్తాడు, పేపర్ చదువుకుంటాడు, మళ్ళీ మధ్యాహ్నం తింటాడు, పడుకుంటాడు, సాయంత్రం మేమంతా తయారై ఇలా కూర్చుంటాం, ఎక్కడికన్నా తీసుకెళ్తాడు, ఇంట్లో బయటికి వెళ్ళి వస్తున్నాను అంటాడు, బయటికి పోయి వచ్చేస్తాడు. సరేలే సాటర్డే పాపం ఆయన తన ఫ్రెండ్స్ని కలుసుకున్నాడు, సండే అయినా నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్తాడులే అని భార్య పిల్లలు అందరూ ఎదురు చూస్తూ ఉంటారంట. సండే కూడా వస్తుంది, పొద్దున్న 11 గంటలకు లేస్తాడు, టిఫిన్ తింటాడు, టీవీ చూసుకుంటాడు, మళ్ళీ తింటాడు, అంత తిన్న తర్వాత మెల్లిగా సాయంత్రం 6 గంటలకు లేచి, మొన్న యుఎస్ నుంచి నా ఫ్రెండ్ వచ్చాడు, వాడిని కలుసుకొని రావాలి, ఫలానా చోట మా అమ్మ వాళ్ళ చుట్టం ఎవరో ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతున్నానని వెళ్ళిపోతారట. భార్య పిల్లల్ని సాయంత్రము వీకెండ్ అన్న వాళ్ళతో గడిపి బయటికి తీసుకెళ్లాలని తెలియని సంసారాలు కూడా ఉన్నాయి. అందుకనే పూర్వకాలంలో పిల్లలు పుట్టగానే పుట్టెంటుకలు తీయాలి, యాదగిరి గుట్టెళ్ళాలి, ఏదో గుట్టెళ్ళాలి, ఏదో గుడికి వెళ్ళాలి, ఏదో తిరుపతి వెళ్ళాలి, ముక్కులుందిరా ఇంట్లో కంపల్సరీ వెళ్ళాలి అని అలా తీసుకెళ్లేవాళ్ళు అనమాట. ఇవన్నీ పూర్వీకులు ఏర్పాటు చేసింది. భార్య భర్త పిల్లలు సహకుటుంబంగా ఒకే చోట ఉండి ఇంట్లో ఉండడం వేరు, బయటికి వెళ్ళిన తర్వాత అన్యోన్యంగా ఉండడము, కష్టసుఖాలు పంచుకోవడము, అంటే ఒక కంఫర్ట్ జోన్లో నుంచి అన్కంఫర్టబుల్ జోన్లోకి మనం వెళ్తాం. అందుకే కొంతమంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాం, మేము అబ్బో ఇదే ఫుడ్, ఇదే టైము, ఇదే నిద్ర ఉండదు కదా, కొంచెం ఆ కంఫర్ట్ జోన్ వదిలి తీర్థయాత్రలకు పోరు ఎవరు, అసలు బయటికే వెళ్ళరు, బయట తిరగడం కూడా మాకు అసలు తెలియదు అంటారు, మగవాళ్ళు అయితే అసలు కదలనే కదలరు. ఇవన్నీ ఉండకుండా కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్టబుల్ జోన్లో తను ఎలా మూమెంట్ అవుతాడు, తన బాడీని, తన శరీరాన్ని సరైన ప్రకారం తినకపోతే ఎట్లా, నిద్ర లేకపోతే ఎట్లా, అలసిపోతే ఎట్లా, ఆ బాడీకి కూడా ఒక కొత్త వాతావరణంలోకి వెళ్ళిన తర్వాత ఒక గుడికి వెళ్ళగానే ఆ వాతావరణంలో ఉండే ఎనర్జీ లెవెల్స్, మన ఎనర్జీ లెవెల్స్, నిద్రపోతున్నటువంటి నిద్రాణంగా ఉండే మనలో ఉండే కోరికలు, బాధలు అన్నీ కాస్త మర్చిపోయి ఆ సూర్యుడు, ఆ చంద్రుడు, ఆ చెట్లు, పక్షులు, గాలి, వాతావరణము, మనుషులు, డిఫరెంట్ ఫుడ్, వాతావరణము, రోజు అదే రూమ్లో పడుకుంటున్నాము, అదే ఉద్యోగం చేసుకొస్తున్నాము, అదే ఫుడ్ తింటున్నాము, బోర్ కొట్టేసింది కదా. సాటర్డే సండే అన్న 2 రోజులు ఒక తిరుపతో బయట వేరే వీకెండ్ పార్టీలు అంటే తిని తాగి ఆడి వచ్చేది చేసుకుంటున్నారు కదా, దట్ ఈస్ రాంగ్. ఫ్యామిలీతో వెళ్ళి ఫ్యామిలీతో పిల్ల పాపలతో భార్య పిల్లలతో అమ్మా నాన్నలతో బయటికి వెళ్ళి గడిపి ఆ వాతావరణంలో వాళ్ళందరినీ తిప్పుకొని వచ్చినప్పుడు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి.